వెళ్ళిన టీడీపీ ఛార్జీలను అయితే పెంచుతుంది. దీంతో ఏపీకి కరెంట్ షాక్ తగలబోతుంది. దీన్ని ఏ కోణంలో చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత మధుకర్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నేత చౌదరి బాబ్జీ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రమాదేవి గారు సిపిఎం నేత జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోట సత్యం గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు నమస్తే అండి. వాయిస్ వినపడుతుందా సార్? మధుకర్ గారు, ఇప్పుడు కరెంటు ఛార్జీలు ప్రభుత్వం పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. దగ్గర 6,072 కోట్ల రూపాయలు డిస్కంలు నష్టపోయాయి కాబట్టి పెంచాల్సి వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికలకు ముందు మాత్రం మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని వెళ్ళడం జరిగింది జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం. ఏ కోణంలో చూడాలి ఇప్పుడు పెంచడాన్ని? సార్, ఇదే మసిపూసి మారేడు గారు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసుకున్నట్లయితే, గతంలో ఆయన మాట్లాడిన మాటలు, అతను పరిపాలనకు వచ్చినటువంటి తర్వాత అతను పరిపాలన చేసినటువంటి గవర్నెన్స్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మాటలు, ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మాటలు రెండు మీరు ట్యారీ చేస్తే కనుక అర్థమవుతుంది. ఈ రోజు ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్ లో 5 సంవత్సరాలు విద్యుత్తును పెంచకపోగా దాదాపు 36% నేను తగ్గిస్తానని చెప్పారు. నా దగ్గర రికార్డ్ ఉంది. తగ్గించుకోపోగా దాదాపు 43% పెంచినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ రోజున సగటు మనిషి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ఈ రోజు బతకాలంటేనే కష్టం. ఈ రోజు ఆ యొక్క కోణంలోకి దాదాపు 6,028 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మరియు రానున్న రోజుల్లో దాదాపు 120,000 కోట్ల రూపాయలు జనం మీద పడేటటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ రోజు నేను ఎలక్షన్ కు ముందు ఎందుకు తెలియదు ఇది? ఒక పరిపాలనటువంటి ప్రదేశంలోకి, పరిపాలనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం కానీ, దాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు కానీ ఒక మేనిఫెస్టోని ప్రిపేర్ చేయాలంటే ఆ మేనిఫెస్టోని ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. దానికే మేనిఫెస్టో కమిటీని ఒకటి పెడతారు. ఆ మేనిఫెస్టో కమిటీని పెట్టి ఏది సాధ్యం, ఏది అసాధ్యం అని రెండు తెలుసుకొని ఏదైతే సాధ్యం ఉంటుందో ఆ సాధ్య కోణంలో ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన శక్తి మన దగ్గర ఉంది కాబట్టి, వనరులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రొసీడింగ్స్ లోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఇదే ఛానల్లో చాలా మంది టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. అసలు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారో మరి ఈ రోజు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? ఈ రోజు మీరు బేషరత్తుగా తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈ రోజున 6,028 కోట్లు, రానున్న రోజుల్లో 120,000 కోట్లు. ఈ రోజు పరిపాలన అనేది ఎలా ఉందంటే, మసిపూసి మారేడుకాయ చేసి అన్ని అబద్ధాలు చెప్పి దాన్ని మనం క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ రోజు ఇది జరిగింది కదా ఏ మాటలు కానీ పరిపాలనకు సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ అయితే మనం చూడలేదు సార్. ఈ రోజు పేదవాడు నడ్డి విరగొట్టడమే కాకుండా వీల్ చైర్ లో కూడా కూర్చోబెట్టలేనటువంటి పరిస్థితి, వీల్ చైర్ కూడా కొనిచ్చినా కానీ నడవలేనటువంటి పరిస్థితిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం చూస్తా ఉన్నాం. వీల్ చైర్ల మీద ఉందని చెప్పుకోవడం కాదు కానీ ఆ వీల్ చైర్లు కూడా కొనే స్తోమత లేదని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆ రోజు చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చే తర్వాత ఎందుకు లేవు? అసలు తగ్గించమని మేము అడగట్లా. తగ్గించిన దాని మీరు చేసినటువంటి వాగ్దానాన్ని కూడా తొంగలో దొక్కి ఈ రోజు ప్రజల మీద 43% భారం పెట్టారు. 43% భారం పెట్టి ఇప్పుడే సార్ మీ డిబేట్ లోకి వెళ్ళక మునిపే నా వార్డులో, నేను ఒక వార్డుకు రిప్రజెంటేటివ్గా ఉన్నాను, నా వార్డులో ఇప్పుడు మీటర్లు బిక్కెళ్తున్నారు. అడిగినందుకు ఒక నెల బకాయి ఉందనుకో, ఒక్క నెల బకాయి ఉందంటే మీటర్లు బికేస్తారు. ఇప్పుడు నాకు 3 కాల్స్ వచ్చినాయి. మధుకర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ గతంలో తెలవదా
గతంతో పోల్చుతారు, అదేమంటే గతంలో ఏదో జరిగిందని చెప్తారు అని మీరు అంటున్నారు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినప్పుడు మరి గతంతో పోల్చడం దేనికి అడిగిన మీరు ఈ రోజు మళ్ళీ గతంతో పోల్చకూడదు అంటున్నారు. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు గతంతో పోల్చుకోవడం అనేది కామనే కదా. 7 సార్లు ఛార్జీలు పెంచింది గత ప్రభుత్వంలో. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం పెంచడం అనేది 100% ప్రజలు ఆమోదయోగ్యం కాదు, దాన్ని మాట్లాడదాం. 7 సార్లు ఛార్జీలు పెంచారు, మీరు కూడా మర్చిపోయారా? సార్ నేను మీకు చెప్పేది అదే, నేనేమన్నాను కాంటెక్స్చువల్ గా మాట్లాడుకుందాం మనం. నేను కాంటెక్స్చువల్ గా మాట్లాడినటువంటి ప్రశ్న మీ ద్వారా నేను అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నేను మీకు తెలియపరిచాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను మాట్లాడుతుంది ఏంటంటే మేమేమి ఎక్కడ కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, కరెంటు ఛార్జీలు మూసేస్తామని చెప్పి అధికారంలోకి రాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు వీడియో కూడా చూపిస్తా, నాకు తెలుసు నేనేమన్నా, నేను ఏది మాట్లాడినా నా దగ్గర ఆధారం ఉంటేనే నేను మాట్లాడతా. అలాంటి నిరాధారమైనటువంటి మాటలు నేను విన్నా. రైట్. ఆ నిరాధార మాట్లాడినటువంటిది అప్పుడు అన్నామనే మాటలు కాకుండా ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారో వాళ్ళు అడగగలరా అని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. రైట్. గతంలో జరిగినటువంటి విధానం తప్పే, నేను కాదు. గతంలో జరిగినటువంటి విధానంలో ఈ రోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు,